లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ కస్టడీకి తీసుకోనుంది. 3 రోజుల సిబిఐ కస్టడీ కోర్టు అనుమతించింది. ఈ నెల 15 వరకు కవితను సిబిఐ విచారించనుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు న్యాయవాదులు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించింది. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ప్రధాన సూత్రధారి అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆమె కుట్ర పన్నారని సిబిఐ తెలిపింది. కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని స్పష్టం చేసింది. 11 పేజీల కస్టడీ అప్లికేషన్ లో సిబిఐ సంచలన విషయాలను వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు స్కామ్ లో పలువురి పాత్ర, కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు సహా నిందితుల స్టేట్మెంట్లను పొందుపరిచింది. తమ దర్యాప్తులో భాగంగా సౌత్ గ్రూప్ కు చెందిన లిక్కర్ వ్యాపారి 2021 మార్చి 16న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన ఆఫీసులో కలిశారని సిబిఐ పేర్కొంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు ఆ వ్యాపారి సీఎంకు వెల్లడించారని, ఈ విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మమ్మల్ని సంప్రదిస్తారని కేజ్రీవాల్ సూచించారని తెలిపింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కావాల్సిన నిధులు ఎలా మళ్లించాలో కూడా కవితే వివరిస్తారని లిక్కర్ వ్యాపారితో కేజ్రీవాల్ చెప్పినట్లు వెల్లడించింది. ఇందుకు సదరు వ్యాపారి వాంగ్మూలాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. కేజ్రీవాల్ సూచనతో ఆ వ్యాపారి 2021 మార్చి 20న హైదరాబాద్ లో కవితను ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తో తాము మాట్లాడుతున్నామని సీఎం టీం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తోందని కవితకు వ్యాపారి వివరించారు. ఇక అలాగే తనతో పాటు అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళైతో టచ్ లో ఉండాలని వ్యాపారికి ఆమె సూచించారు. లిక్కర్ బిజినెస్ లో పార్ట్నర్షిప్ కావాలంటే ఆప్కు 100 కోట్లు ముడుపులుగా చెల్లించాల్సి ఉందని, ఇందుకోసం ముందుగా 50 కోట్లు చెల్లించాలని ఆ వ్యాపారికి కవిత చెప్పారు. అనంతరం కవిత సీఏ బుచ్చిబాబు 2021 మార్చి 21న వ్యాపారిని కలుసుకుని 50 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గట్లుగా వ్యాపారి తన కొడుకు ద్వారా బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లికి 25 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ వ్యాపారి కొడుకును ఇండో స్పిరిట్ హోల్సేల్ బిజినెస్ లో 32.5% వాటాను ఇచ్చారు. మరోవైపు ఫెర్నాల్ రికార్డ్ ఇండియా ద్వారా ఇండో స్పిరిట్ కు హోల్సేల్ బిజినెస్ దక్కేలా విజయ్ నాయర్ కీ రోల్ పోషించారు. నిబంధనలకు భిన్నంగా ఇండో స్పిరిట్ కు హోల్సేల్ లైసెన్స్ ఇచ్చారు అని కవిత కస్టడీ అప్లికేషన్ లో సిబిఐ వివరించింది. వ్యాపారులు కుమ్మక్కయ్యారని, భాగస్వాములు బ్లాక్ లిస్ట్ అయ్యారని ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఒత్తిడి మేరకు ఇండో స్పిరిట్ కు అక్రమంగా వ్యాపారం కేటాయించినట్లు తేలిందని సిబిఐ స్పష్టం చేసింది.